అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో మతిస్థిమితం లేని యువతిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. మండలంలోని గురాజుపేట గ్రామానికి చెందిన కోని తాతారావు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడుతూ ఉండగా బాధితురాలు కేకలు విని ఆమె తల్లి రావడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికుల సహాయంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక సిఐ రామకృష్ణ, ఎస్ఐ విభూషణరావులు క్లోజ్ టీం సహాయంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రామకృష్ణ తెలిపారు. స్టేషన్ పరిధిలో ఉన్న ఒక 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి పూర్తిగా మతిస్థిమితం లేని ఒక మహిళ మీద ఎంచాం. అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కొన్ని నాగరాజ్ అని చెప్పేసి అతను అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము క్లూస్ టీం సహాయంతో వెళ్ళడము, దర్యాప్తు చేయడం అంతా కూడా ప్రారంభించాము. దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు ఆ కేసులో. దీనికి సంబంధించి ఈ కొత్త చట్టం BNS ప్రకారంగా కేసు నమోదు చేసి ఇప్పుడు మేము దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది.